श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 470వ శ్లోకం. అనిరూప్య స్వరూపం యత్ మనోవాచామగోచరం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. గడిచిన సత్సంగంలో ఒక 6 శ్లోకాలు ఈ శ్లోకంతో కలిపి 6 శ్లోకాలు బ్రహ్మము యొక్క స్వరూపము, ఆ బ్రహ్మము నువ్వే అని చెప్పి నీవు ఈ విధంగా భావించాలి అని చెప్పి రకరకాలైనటువంటి పదముల చేత బ్రహ్మస్వరూప లక్షణాన్ని వివరిస్తున్నారు. దాంట్లో ఈ 470వ శ్లోకంలో ఏం చూసామంటే, ఆత్మ అనేటువంటిది దానికి రూపం లేదు. సచ్చిత్ ఆనందం జ్ఞానస్వరూపమైనటువంటి చైతన్యమైన నీకు నిజంగా రూపం లేదు. అనిరూప్య స్వరూపం, దీనికి ఈ స్వరూపమందని ఇట్లాంటిదని చెప్పేందుకు నిరూపించేటందుకు సాధ్యపడేది కాదు. ఎందుకంటే అనిరూప్య స్వరూపం, ఈ రూపం దీనిలాగా ఉంటుంది లేక దానిలాగా ఉంటుందని చెప్పటానికి వీలు కానటువంటి స్వరూపం. అందువలన ఏదైనా చెప్పాలంటే వస్తువుని గురించి కళ్ళతో చూసిన దాన్ని గురించి చూసిందైతే, లేక చెవులతో విన్నదైతే, లేక స్పర్శించి చూసినదైతే, లేక వాసన చూసి చూసిందైతే, లేక రుచి చూసింది, అలాంటిది ఏదైనా అయితే అది ఇంద్రియముల ద్వారా మనస్సుకు తెలిసి మనస్సు అది వర్ణించుతుంది, చెప్తుంది. కానీ ఇక్కడ ఈ బ్రహ్మం, నీ స్వరూపం, ఆత్మ అయిన నువ్వు మనోవాచామ అగోచరం, మనస్సు చేత గోచరమయ్యేటువంటిది, ఇంద్రియముల చేత వాక్కు చేత గోచరమయ్యేది కాదు. గడిచిన సత్సంగంలో ఈ శ్లోకాలను చూసేటప్పుడు చాలా పదాలు లలితా సహస్రనామంలోనూ విష్ణు సహస్రనామంలోనూ మనం చూస్తాం, ఉన్నాయని చెప్పి వాటిని ప్రస్తావించాను. అదేవిధంగా ఇక్కడ చూడండి, అప్రమేయ స్వప్రకాశ అనే లలితా సహస్రనామ పేరు మనోవాచామ గోచర అనేది సగం ఇక్కడొచ్చింది. అప్రమేయం అనేది వేరే శ్లోకంలో ముందు వచ్చింది. సో మనోవాచామ అగోచరం, ఎవరు? నువ్వు, నీ స్వరూపం ఆత్మ. నువ్వంటే నేను కూడా, అందరి యొక్క స్వరూపం అదే. కాబట్టి అది ఏకం అద్వితీయం బ్రహ్మ. దానికి వేరే ఇంకేదైనా పేరు చెప్పాలి అంటే అది ఒక్కటే, రెండోది అనేటువంటిది లేనిది, అది పెద్దటి వాటి అన్నిట్లో కంటే పెద్దది అని చెప్పి, అది తప్ప మరొకటి అంటూ ఇక్కడ ఏమీ ద్వైతము, డ్యువాలిటీ లేనే లేదని చెప్పి ఈ శ్లోకంలో. కాబట్టి నువ్వు ఏవైతే గుర్తిస్తున్నావో, తెలుసుకుంటున్నావో, నీ చేత తెలియబడుతున్నాయో,
అవేవి నువ్వు కాదు. ఆ తర్వాత 471 శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, సత్సమృద్ధం స్వతః సిద్ధం శుద్ధం బుద్ధమనీదృశం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఈ చైతన్యం బ్రహ్మం, ఇది ఈ సత్యం సత్ సమృద్ధం. సమృద్ధం అంటే నిండి పూర్ణముగా సమృద్ధిగా ఉంది. అంటే దాంట్లో ఏమీ కొరతలు లేవు. అందుకనే ఉపనిషత్తు ఒక చోట ఆత్మను గురించేటప్పుడు ఆత్మ శాంతి స్వరూపం, అది శాంతి సమృద్ధమమృతం అంటుంది. శాంతి యొక్క సమృద్ధమైన శాంతి, అక్కడ అలజడ మనసు ఏమి లేనిది కాబట్టి, శుద్ధముగా ఉన్నది కాబట్టి అది సమృద్ధముగా ఉన్నది. అది మాత్రమే కాదు, దానికి ఆ సమృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచైనా అప్పు తీసుకుందా? ఎవరైనా ఇచ్చారా అప్పు? అట్లా కాదు. ఆ సమృద్ధం ఎక్కడి నుంచో వచ్చింది కాదు, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నది కాదు, అది ఎప్పుడు తరిగిపోయేది కాదు. కాబట్టి స్వతః సిద్ధం, అది దానికి అదే సమృద్ధిగా ఉంది. ఇప్పుడు నాకు డబ్బులు బాగా సమృద్ధిగా ఉన్నాయంటే నా పూర్వీకులు సంపాదించి ఇచ్చిందో లేక నేను సంపాదించిందో అదంతా చేర్చుకొని ఇప్పుడు సమృద్ధిగా ఉందండి బ్యాంకులో అకౌంట్. అలాగే దేశంలో పాడి పంటలన్నీ కూడా సమృద్ధంగా ఉన్నాయి, ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి అని. మరి ఎప్పుడు అట్లాగే ఉంటుందా? ఆ సమృద్ధి సమృద్ధం అనేటువంటిది ఒక ఇంట్లో కానీ, ఒక మనిషి దగ్గర కానీ, ఒక దేశంలో కానీ అవి నిత్యము కాదు. అవి ఎన్నో వేరే విషయాల మీద ఆధారపడి ఉన్నాయి. ఉదాహరణకి వర్షాలు కరెక్ట్ అయిన సమయంలో పడాలి, ఎక్కువ పడకూడదు, తక్కువ పడకూడదు. భూమి చక్కగా దున్ని ఉండాలి, భూమి సాగుబడి చేసే భూమిగా ఉండాలి, రాళ్ళు రెప్పలు లేని భూమిగా ఉండాలి. కాబట్టి ఇన్ని వాతావరణం మధ్యలో వర్షం బాగానే పడింది, కొంచెం పొలాలు కొంచెం బాగానే పెరిగినాయి, ఆ తర్వాత సడన్గా తుఫాన్ వచ్చింది, పంటంతా పోతుంది. లేక ఏదో పురుగులు పట్టినాయి, మిడతలు వచ్చినాయి అంటే అంతా తినేస్తాయి. కాబట్టి స్వతః సిద్ధం కాదది. అప్పుడు నా స్వరూపం బ్రహ్మం మాత్రం, ఆత్మ మాత్రం స్వతసిద్ధముగా ఉన్నది. దాన్ని ఎవరు తయారు చేయలేదు, ఎవరు దాన్ని శుద్ధి చేయలేదు, దానికి ఎవరు సపోర్టు చేయలేదు. అసలు నిజంగా చెప్పాలంటే అన్నిటికీ సపోర్టుగా ఉన్నది ఆ చైతన్య స్వరూప ఆత్మ అయిన బ్రహ్మం అని చెప్పి, ఇది ద్వైతం ఏమి దాంట్లో లేదు కాబట్టి, స్వతసిద్ధముగా ఉన్నది కాబట్టి, సమృద్ధంగా ఉన్నది కాబట్టి అది శుద్ధం. దాంట్లో స్వజాతీయ విజాతీయ స్వగత ఏ రకమైన భేదము లేదు. ఇక్కడ గుణాలు భేదాలు చూస్తాం లోకంలో, ప్రకృతిలో 3 అవస్థలు, జాగ్రత్త కళ నిద్ర, 3 భేదాలు చూస్తాం, 3 కాలాలు మాట్లాడతాం, 3 గుణాలు మాట్లాడతాం, ఇంకా ఏంటేంటో మాట్లాడతాం, అనేక రంగులు మాట్లాడతాం, అనేక వాసనలు, అనేక రుచులు, ఇవన్నీ నవరసాలు ఏవే ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ ఇన్ని రకరకాలు ఉన్నాయంటే అది ఏకరసం కాదుగా. అది ఏకరసం కానప్పుడు అది కలుషితమే, అవి మారుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటి ఏ ఒక్క భేదము డివిజన్ లేదు కాబట్టి శుద్ధంగా ఉంది అది. అది మాత్రమే కాదు, అది జ్ఞానస్వరూపంగా ఉన్నది కాబట్టి బుద్ధం.
బుద్ధం జ్ఞానం, తనకు తాను తెలుసు, మిగిలినవన్నిటిని కూడా ప్రకృతి చేత మాయ చేత కల్పించిన వాటన్నిటిని కూడా తెలుసుకుంటున్నది. ఇట్లాంటి ఈ బ్రహ్మమునకు మరొకటి ఈడుగా, సమముగా, ఉపమానముగా పోల్చి వేరే ఏ దేనితోటి చెప్పలేము. కాబట్టి అనీదృశం, ఈ దృశ్యం ఇలాంటిది అని చెప్పలేము. కాబట్టి అనీదృశం అంటే దేనికి పోలుస్తాం? మిగతావన్నీ ఫైనైటే కదా. మొన్న చెప్పానే, సముద్రాన్ని దేనితోటి పోల్చగలవు? ఆకాశాన్ని దేనితోటి పోల్చగలవు? అలాగా ఈ బ్రహ్మమును దేనితోటి పోల్చేటువంటిది కాదు. కాబట్టి ఇది ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఇక్కడ ఒకే ఒక వస్తువు. అందుకని భేదములు చూస్తున్నప్పటికీ కూడా, మనస్సు కల్పిస్తున్నప్పటికీ కూడా వాటికి ముఖ్యత్వం ఇవ్వకుండా ఇది గుర్తుంచుకో అని చెప్పి ఈ బ్రహ్మతత్వము 7 శ్లోకాలలో ముగించిన తర్వాత, కాబట్టి నువ్వు ఇంకా ఏదైనా అన్యము, వివిధములు, పలు రకములు అని ఏదైనా అనుకుంటున్నావంటే అవన్నీ నిజం కాదు. కేనోపనిషత్తులో అన్యదేవతద్ విదితాత్ అతః అవిదితాత్ అధి అంటుంది. అంటే అన్యదేవతద్ విదితాత్ అథో అవిదితాత్ అధి. నీకు తెలిసిన దానికంటే, నీకు తెలియని దానికంటే కూడా అది వేరుగానే ఉన్నది. నీకు తెలిసినదేమిటి? జాగ్రత్త అవస్థ తెలుసు నీకు, స్వప్నం కూడా నీకు తెలుస్తున్నది. విదితాత్. అవిదితాత్ ఏంటి? నిద్రలో పోయిన తర్వాత ఏమవుతున్నది, ఏమున్నది అనేటువంటిది నీకు తెలియట్లేదు. కాబట్టి తెలుసు తెలియదు అనేటువంటిది లోక విషయంలో మనస్సు పెట్టుకొని చెప్పేవి. భావ అభావ చెప్పాను కదా పోయిన క్లాస్లో. భావాభావ వివర్జితాయై నమః. కాబట్టి ఇక్కడ ఇది ఆ రెండిటికంటే వేరుగానే ఉన్నది. అదేని తెలుసుకో. తదేవ బ్రహ్మత్వం విద్ధి. దానిని బ్రహ్మమని తెలుసుకో. నేదం ఎదిదముపాసతే. నువ్వు ఏదో ఒక రూపం పెట్టుకొని, నామం పెట్టుకొని ఉపాసిస్తున్నటువంటి ఆ దేవుళ్ళు, ఆ దేవతలు, బొమ్మలు ఇవన్నీ కాదు. బ్రహ్మము చైతన్య స్వరూపము, జ్ఞానస్వరూపము. అది నువ్వే. దానికి రూపం లేదు, నామము లేదు అని చెప్పి కేనోపనిషత్తులో అదే పదాన్ని చెప్తూ తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదముపాసతే అని చెప్పి నెగేట్ చేస్తుంది అక్కడ. సరే, ఆ తర్వాత ఇప్పుడు 472 శ్లోకంలో నుంచి 479 శ్లోకం వరకు గురువుగారు శిష్యుడికి ఇక ఉపదేశం చాలా చేశాను నేను, అన్ని రకాలుగా నీకు వివరించి చెప్పాను. నువ్విప్పుడు ఇక ఈ రకంగా జీవించటం, ఈ రకంగా నడుచుకోవటం, ఈ రకంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో పయనించటం నువ్వు చెయ్యాలి అని చెప్పి జ్ఞాన ఫలమును, జ్ఞాన నిష్టకు కావలసిన కొన్ని అర్హతలను కలిపి మరొకసారి, అంటే అక్కడక్కడ చెప్పారు, మరొకసారి ఇప్పుడు మరలా గుర్తు చేస్తున్నారు గురువు గారు. ఈ శ్లోకాలు కూడా వీటిని ఏమంటామంటే ప్రత్యేకమైన సూచనలు, స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పచ్చు. స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ చదువుదాం. నిరస్తరాగా వినిరక్త భోగా
శాంతాః సుదాంతాః యతయో మహాంతః విజ్ఞాయ తత్వం పరమేతదంతే ప్రాప్తాః పరాం నిర్వృతిమాత్మయోగాత్. ఈ బ్రహ్మ జ్ఞానము చేత మహాత్ములు యత్నశీలులు, ప్రయత్నము చేత దీనిని పొందిన వాళ్ళు, వాళ్ళ యొక్క మనోస్థితి ఏమిటో తెలుసా? ఇప్పుడు దాన్ని ఎలా పొందగలిగారో తెలుసా? వాళ్ళకి లోకంలో దేని గురించి కూడా రాగద్వేషాలు లేవు. నిరస్తరాగాః, ఫ్రీ ఫ్రమ్ ది అటాచ్మెంట్. దేని గురించి అయినా సరే అటాచ్మెంట్ లేదు. అటాచ్మెంట్ లేకుండా ఉండాలి అంటే దేని మీద కూడా భోగబుద్ధి, ఆశ, డిజైర్ లేదు. కాబట్టి నిరస్త భోగాః, ఈలోక సుఖభోగాలు కానీ, పరలోక సుఖభోగాలను గురించి కానీ, స్వర్గాదులను గురించి కానీ వీళ్ళకి ఇంకా ఆ చింతన, ఆ ఆలోచన, ఆ కోరిక లేనే లేదు. కాబట్టి మొదట నిరస్తరాగాః, 2 నిరస్త భోగాః. ఇవి 2 ఎప్పుడైతే జరుగుతాయో వాళ్ళు మనస్సు, శరీరం ఉంది, ఉపాధితోటి మనస్సుతోటి ఆ జ్ఞాని కూడా ఇక్కడ వ్యవహరిస్తుంటాడు, నడుస్తుంటాడు, కనపడుతుంటాడు. కానీ శాంతాః. శాంతాః అంటే మనస్సు బాగా నిగ్రహంలో ఉండి శాంతిలోనే ఎప్పుడూ ఉంటారు. లోపల అంతరంగముగా శాంతి, శాంతి, శాంతాః అంటే శమము ఉన్నవాళ్ళు. శమము లేని వాళ్ళకి, మనోనిగ్రహం లేని వాళ్ళకి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అది మాత్రమే కాదు, వాళ్ళకి మనోశాంతి రావటానికి కారణం వాళ్ళకి ఇంద్రియ శాంతి, నిగ్రహం కూడా ఉంది. దాంతాః సుదాంతాః. దాంట్లో ఇంకా సుదాంతాః, చాలా చక్కగా వాళ్ళ ఇంద్రియాలను కట్టుబాటులో పెట్టుకొని, ఏ ఇంద్రియము కూడా వాళ్ళ మనస్సును అలజడపరచటం లేదు, బానిస చెయ్యటం లేదు. కాబట్టి ఇట్లాంటి ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వాళ్ళు బాహ్య విషయ వస్తువుల మీదకి మనస్సు పరిగెత్తకుండా ఉన్నప్పుడు ఆ మనస్సు శాంతముగా ఉంటుంది. వీళ్ళు ఎలా సాధించారు దీన్నంటే, ప్రయత్నముతోటి చేసి సాధించిన ఈ యతులు, వీళ్ళని మహాత్ములు అంటారు. వీళ్ళు ఇంకా రాగద్వేషాల నుంచి విడిపించబడ్డారు. దేని మీద రాగం లేదు, దేని మీద ద్వేషం లేదు. అందువలన దేని మీద భోగ ఆశ బుద్ధి కూడా లేదు అని చెప్పి, తర్వాత అప్పుడు తత్వం పరం అప్పుడు చివరికి ఏంటి వీళ్ళకి లభించింది? ఫలం ఏమిటి? అంతే పరాం ప్రాప్తాః. వీళ్ళు ఇట్లా సత్యమును తెలుసుకున్నారు, శ్రవణం చేసి విన్నారు, వాళ్ళ యొక్క ఉపాధులన్నీ చక్కటి క్రమశిక్షణలో వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నాయి. అట్లా ఉండి ఈ విజ్ఞానమును, పరమమైనటువంటి ఈ విజ్ఞానమును తెలుసుకున్న తర్వాత చివరిలో వాళ్లకు ఏమి లభించిందంటే, పరాం నిర్వృతి ఆత్మయోగాత్ ప్రాప్తాః. వాళ్లకు పరమమైనటువంటి గమ్యము, సుఖము, సౌఖ్యము, శాంతి, పూర్ణత్వము, నిర్వృతి అంటే ఇంకా దేనిలోనూ వాళ్ళకి సమస్య కానీ, ప్రశ్న కానీ, ఆలోచన కానీ, భేదము కానీ లేని స్థితి, నిర్వృతి. అప్పుడు ఈ సెల్ఫ్ రియలైజేషన్ అని ఏదంటున్నామో, ఈ జ్ఞానమని ఏదంటున్నామో దాని చేత వాళ్ళకి పూర్ణమైనటువంటి
ఆ, సంతృప్తి, నిర్వృత్తి ఆత్మయోగాత్. ఈ తాను ఆత్మనని తెలుసుకున్నందువలన బుద్ధి అందుగలిగే అనేక సందేహాలు, బుద్ధినందు కలిగే అనేకమైనటువంటి సందేహాలు, మనస్సులో కలిగేటువంటి అనేకమైన అలజడులు, ఇంద్రియముల చేత ఏర్పడే గొడవలు, ఇవేవి వాళ్ళకి అంటటం లేదు. వాళ్ళు నిశ్చలులుగా జ్ఞాననిష్ఠులుగా ఉంటారు అని ఆ జ్ఞాని యొక్క లక్షణాన్ని చెప్తూ, ఇది కాబట్టి నువ్వు ఇలా ఇది అలవర్చుకోవాలి అని చెప్పి ఆ తర్వాత శ్లోకంలో ఇప్పుడు ఈ స్థితి నీకు కావాలి. భవానపీదం పరతత్వమాత్మనః స్వరూపమానందఘనం విచార్య విధూయ మోహం స్వమనః ప్రకల్పితం కృతార్థో భవతు ప్రబుద్ధః. ఇప్పుడు నేరుగా శిష్యుడికి ఇది గొప్పవాళ్ళు, జ్ఞానులు, మహాత్ములు, ప్రయత్నశీలురు యొక్క స్థితి, జ్ఞానం పొందినారు కాబట్టి నువ్వు కూడా అందుచేత ఓ మై డియర్ స్టూడెంట్, ఇక్కడ గురువుగారు శిష్యుణ్ణి చక్కగా గౌరవించి హే భవాన్ అని పిలుస్తున్నారు. ఉపనిషత్తుల్లో అక్కడక్కడ ఇట్లా చక్కగా ప్రేమతోటి, గౌరవభావంతో, ఎందుకంటే అందరూ బ్రహ్మస్వరూపమే. గురువుకి ఎప్పుడు కూడా ఇతడు శిష్యుడు వీడికి ఏం తెలియదనే భావన లేకుండా బ్రహ్మమునకే నేను బోధిస్తున్నాను అని చెప్పి భావనతో, బ్రహ్మభావంతో బోధిస్తాడు ఆయన. అందుకని గురువుకి వీళ్ళు శిష్యులు, వీళ్ళు నాకు అని చెప్పి అజ్ఞానులని ఆ భావన ఉండదు. శిష్యుడికి ఉంటుంది మనస్సులో గురువును గురించి, గురువు. అందుకని గురువు అనేటువంటిది, గురువు ఎప్పుడు తనను భావించుకోడు, తను ఎప్పుడు ఆయన గురువుకి శిష్యుడుగానే ఉంటుంటాడు, నేర్చుకునేవాడుగానే ఉంటాడు. కానీ అప్పుడు గురువు ఎక్కడున్నాడంటే శిష్యుడి యొక్క మనస్సులో ఉన్నాడు. అది నా యొక్క అర్హత, నా యొక్క కెపాసిటీ, నేను ఆ గురువుని నేను నా మనస్సులో ఎట్లా నిలుపుకుంటానని. అందుకని హే భవాన్ అపి, నువ్వు కూడా ఈ పరతత్వం ఆత్మన, ఈ పరమతత్వమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నీ స్వరూపమైనటువంటి దీన్ని, అది స్వరూపం ఆనందఘనం విచార్య, దీని గురించి నువ్వు కూడా చక్కగా విచారించు. నీకు దాంట్లో పట్టు చిక్కి నిష్ఠ వచ్చేంత వరకు అని చెప్పి అలా చేస్తూ, మోహము నీ యొక్క సొంత మనసు చేత స్వమనః కల్పితం మోహం విధూయ, నీ మనస్సు చేతనే, నీ చేతనే కల్పించబడిన, ఊహించబడినటువంటి మోహాన్ని వదిలేసేయి. మోహం ఏమిటి? ఈ శరీరం సత్యం అనేది మోహం, ఈ శరీరం నాదనేది మోహం, ఈ శరీరానికి సంబంధించిన చుట్టూ ఉండే వస్తువులు, మనుషులు ఇవన్నీ నావి అనుకోవటం, అహంకార మమకారం అనే మోహం. ఇది ఎవరు ఎక్కడ కల్పించారు? నువ్వే కల్పించుకున్నావు మనస్సు చేత. అందువలన నువ్వు ఈ మనస్సు చే కల్పించబడిన ఈ మోహంలో నుంచి నువ్వు ముక్తః భవతు, కృతార్థః భవతు, ప్రబుద్ధః భవతు ఒకసారి ఉంది, మనం చెప్పుకో. నువ్వు మొదట ప్రబుద్ధుడవవు, బుద్ధుడవవు, ప్రబుద్ధుడవవు. అంటే బుద్ధుడంటే నువ్వు ఈ జ్ఞానాన్ని పొందు. ఎట్లాంటి జ్ఞానం? డౌట్ ఫ్రీ నాలెడ్జ్, సందేహరహిత జ్ఞానం. అందుకని బుద్ధుడంటే ఆ కాలంలో పుట్టిన ఆ బుద్ధుడు, గౌతమ బుద్ధుడు మాత్రమే కాదు, మనందరము ఈ జ్ఞానాని కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళం బుద్ధులమే.
అది పొంది నిష్ట వచ్చిందంటే ప్రబుద్ధులం. అందుకని నువ్వు ప్రబుద్ధుడవవు. ప్రబుద్ధుడవవుట చేత నీవు ముక్తుడు అయిపోతావు. ప్రబుద్ధుడవు ముక్తుడు అయినావు కాబట్టి నీ జీవితం ధన్యమైపోయింది. కృతార్థుడవు నువ్వు. చేయవలసింది చేశావు, సాధించవలసింది సాధించావు. కర్తవ్యం కృతం, ప్రాప్తవ్యం ప్రాప్తం అని చెప్పి గురువుగారు చక్కగా ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ లాగా ఇస్తున్నారు శిష్యుడికి నేరుగా. ఉపనిషత్తుల్లో ధీర సౌమ్య. హే తాత, జనకుణ్ణి అష్టావక్ర గీతలో అష్టావక్రుడు చాలా చిన్నవాడు జనకుడు కంటే. కానీ ఓ మై డియర్ సన్ అంట. ఇట్లా చక్కగా ప్రేమతోటి శిష్యుడికి ఎప్పుడు కూడా, ఈ జ్ఞానం బోధించే గురువుకి ఎప్పుడు కూడా శిష్యుడి మీద అంత చక్కటి ప్రేమ, కరుణ, దయ, తర్వాత గౌరవ భావం కూడా ఉంటుంది లోపల. ఆ తర్వాత శ్లోకంలో 474 సమాధినా సాధు వినిశ్చలాత్మన పశ్చాత్మతత్వం స్ఫుటబోధచక్షుషా నిస్సంశయం సమ్యగవేక్షితశ్చేత్ శ్రుత పదార్థో న పునర్వికల్పతే. నువ్వేం చేయాలో తెలుసా? ఇక్కడ ఒకటొకటి చూసుకుంటే పాయింట్లు. నువ్వు మొదట విన్నావు ఒకసారి, నేను ఇంకా కూడా మరలా చెప్తాను. ఇంకా నువ్వు వినాల్సినవి భగవద్గీత ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. ఇక్కడ నీకు మొత్తం ఒక జిస్ట్ లాగా నీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఈ ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమిటి, ఈ జీవితం మనుష్యుడికి గమ్యం ఏమిటి, అవన్నీ. కాబట్టి నువ్వు చక్కటి శ్రద్ధాభక్తులతోటి శ్రవణం ఎట్లా చేసి నువ్వు ఈ జ్ఞానాన్ని నీ సొంతం చేసుకోవాలో చెప్తున్నాను విను. 1 సమాధిన అంటే చక్కటి ఏకాగ్రమైన మనస్సుతో. ఓకే, ఇక్కడ సమాధి అంటే యోగాలో చెప్పే ఆ సమాధి, నిర్వికల్ప అవన్నీ తీసుకోకూడదు. చక్కటి ఏకాగ్రమైన మనస్సుతో, శ్రద్ధతో కూడిన మనస్సుతో, భక్తితో కూడిన మనస్సుతో, సాధు వినిశ్చలాత్మన, మధ్యలో మళ్ళీ సందేహాలకు దోవ ఇవ్వకుండా, గురువుగారిని శాస్త్రాన్ని సందేహించకుండా చక్కటి సాధు వినిశ్చలాత్మన, కన్విన్స్డ్ మైండ్ తోటి. ఓకే, కన్విన్స్డ్, బ్లైండ్గా నమ్మేయకూడదు. కన్విన్స్ అయిందా నీకు? అట్లాంటితోటి ఈ ఆత్మతత్వమును నీ బుద్ధిలో ఇంటెలిజెన్స్లో, బుద్ధికి ఇంటెలిజెన్స్కి కూడా చెవులు ఉన్నాయి. ఇది బాహ్య శ్రోత్రములు, ఇది వింటున్నాం. ఈ విన్నది లోపలికి కర్ణనాడి వలన అది హృదయంలోకి వెళ్ళి, హృదయం అంటే ఇక్కడనే కాదు, బుద్ధిలో అది స్ఫుట బోధ చక్షుష, స్ఫుటం, క్రిస్టల్ క్లియర్. ఆ బోధమైంది అక్కడ, ఆ చెవులు అక్కడ అర్థం అవ్వాలి. ఇక్కడ వింటున్నాం బయట, కానీ ఇక్కడ వినేటప్పుడు ఈ చెవులు బాగా పనిచేయాలి. కాబట్టి శ్రవణం ఎంత ముఖ్యం. అది సరిగ్గా జరిగితే మిగతా పనులన్నీ సరిగ్గా అయిపోతాయి. అట్లా చేసి నిస్సంశయ సమ్యక్ అవేక్షిత చేత్, ఏ సంశయము లేకుండా ఈ విధంగా నువ్వు విన్నట్లు, చెప్పినట్లు అర్థం చేసుకొని నువ్వు దాన్ని గ్రహించినట్లయితే దెన్ ఏమవుతుంది?
విన్నటువంటి ఈ పదముల యొక్క అర్థము శృతః పద అర్థః ఇది సరిగ్గా అర్థమయ్యి లక్ష్యార్థమేమిటి, వాచ్యార్థమేమిటి, తత్పదం అంటే ఏమిటి, త్వం పదం అంటే ఏమిటి, బ్రహ్మ ఏమిటి, జీవుడేమిటి, జగత్ ఏమిటి, అన్నీ క్లియర్గా పద అర్థములు డిక్షనరీలో లాగా అర్థం చేసుకునేవి కాదు. గురువుగారు చెప్తున్నప్పుడు ఆ విషయాలను ఆయన చెప్పిన విధంగా గ్రహించాలి. ఏమిటి చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, దీని వెనక ఉన్నటువంటి ఆ సారం ఏమిటని అలా చేశావంటే మనకు మరలా ఇంకా వికల్పం అనేటువంటిది ఏర్పడదు. అంటే మరలా వెనకడుగు వెయ్యవు, కింది మెట్టుకు వెళ్ళవు, పైకే వస్తుంటావు. నా పునః వికల్ప్యతే. ఎప్పుడు వికల్పం వస్తుంది, ఎప్పుడు సందేహం వస్తుంది గురువు మీద, శాస్త్రం మీద అంటే సరిగ్గా వినలే. శ్రద్ధాభక్తులు 100కి 100 పాళ్ళు లేవు. సాధన చష్టయ సంపత్తి కూడా బాగా స్ట్రాంగుగా గట్టిగా లేదు. అవి ఇంకా బలపడకపోతే ఇలాంటి సందేహాలు, ఈ గురువుగారు చెప్పేది కరెక్టేనా, లేక మరీ వేరే చోటికి ఎక్కడికైనా వెళదామా, అది కొంచెం వింటాను, అక్కడ చెప్తున్నారట, ఇక్కడ చెప్తున్నారట, ఆ ఛానల్లో చెప్తున్నారు, ఈ ఛానల్లో చెప్తున్నారని. తర్వాత అక్కడ కొన్ని చోట్ల జనం చాలామంది వెళుతున్నారట. అక్కడ చాలా పెద్ద ఆర్గనైజేషన్గా ఉందిట. అక్కడేంటో వేరే కూడా కలిపి చెప్తున్నారు, ఇక్కడ వేదాంతం మాత్రమే. ఇలా నీకేదైనా మరలా మనసు అట్లా వేవరింగ్ అవుతూ బయట బాహ్య విషయాలు, పటాటోపాలు, పారాఫెర్నియా అంటాం కదా, వాటి మీద మనస్సు పోతున్నదంటే నీకు ఇంకా చక్కటి అర్హత రాలేదు, జ్ఞాన అర్హత రాలేదు. అర్హతని పెంచుకోవాలి కానీ అక్కడికి మారి పరిగెత్తినందువలన నీకు గమ్యమును చేరలేవు. ఇప్పుడు నీళ్లు కావాలి, ఎండాకాలం లేక దాహంగా ఉంది, నీళ్ళే దొరకట్లేదంటే బావి తవ్వాలి. నీళ్ళు ఎక్కడ తవ్వితే నీళ్ళు వస్తాయి, నీళ్ళు ఎక్కడ తవ్వితే బావి నీళ్ళు వస్తాయని తెలుసుకొని అక్కడ ఎంత లోతుకి త్రవ్వాలో అంత లోతు వరకు త్రవ్వాలి. లేదు 5 అడుగులు 10 అడుగులు తవ్వాను కానీ నీళ్లు రాలేదు, మళ్ళా అక్కడ ఇంకో చోటుకి వెళ్ళాను 1/2 ఫర్లాంగ్ దూరం, అక్కడ మరలా ఇలా 10 అడుగులు 20 అడుగులు నువ్వు 100 చోట్ల డిగ్ చేసినా కూడా నీళ్లు రావు. నీళ్లు ఉన్నాయని తెలుసు, ఖచ్చితంగా చెప్పారు, తెలుసుకున్నాం. అక్కడ నీళ్లు వచ్చేంత వరకు అంటే 100 అడుగులు, కొన్నిసార్లు 120 అడుగులు, కొన్ని చోట్ల అలా తవ్వితే నీళ్ళు వస్తాయి, కానీ కొంచెం తవ్వితే రావు అని చెప్పిన తర్వాత 475వ శ్లోకంలో ఇది ఎలా చెయ్యాలి ఇదంతా అంటే చూడు, 4 విషయాలు చెప్తాను. స్వశక్తి విద్యా విద్యాబంధ సంబంధ మోక్షాత్ సద్జ్ఞానానంద రూపాత్మలబ్ధౌ శాస్త్రం యుక్తిర్దేశికోక్తి ప్రమాణం శాంత సిద్ధ స్వానుభూతి ప్రమాణం. మొదట నీ స్వస్య అవిద్యాబంధ సంబంధ, నీ చేతనే కల్పించబడిన, నీ మనసులో ఉన్న అజ్ఞానం చేత కల్పించబడిన ఈ శరీర బంధం, సంసార బంధం, సంబంధ బంధం, ఎనీ సంబంధం బంధమేనండి. దీంట్లో నుంచి నువ్వు మోక్షాత్, దాంట్లో నుంచి నువ్వు విముక్తుడవై వాటికి ముఖ్యత్వం ఇవ్వకుండా సత్య జ్ఞానానంద రూపాత్మలబ్ధౌ, ఆ నిజమేమిటి అని
సత్యమైనటువంటి, నిత్యమైనటువంటి, సారమైనటువంటి, ఏకమైనటువంటి బ్రహ్మ వస్తువు అని ఆనంద స్వరూపం అదని అని తెలుసుకొని దాన్ని పొందాను, నేనే అదని పొందాను. లబ్ధౌ పొందిన తర్వాత ఈ పొందటానికి నీకు ఏమేమి ఉపయోగపడినాయి చూడు. ఒకటేమో శాస్త్రం, మొదట శృతి వినాలి, బాగా వినాలి, చాలా కాలం వినాలి, ఓపికతోటి వినాలి. తర్వాత శాస్త్ర, తర్వాత యుక్తి, చెప్పినవన్నీ అట్లాగే గుడ్డిగా నమ్మమట్టం లేదు, లాజిక్ను ఉపయోగించాలి. కానీ వితర్కం చేయకూడదు, తర్కాన్ని ఉపయోగించాలి. వితర్కం, వితండ తర్కం వద్దు. శాస్త్రానికి అనుగుణమైన తర్కంతో ఇది ఎంతవరకు సబబు, ఇది ఇక్కడ చెప్పారు, అక్కడ చెప్పారు, అప్పుడు ఏమిటి ఈ రెండు. అందుకనే ఇలాంటి యుక్తి కోసమే ఎక్కడైనా లాజికల్ టగ్ ఆఫ్ వార్, హెడ్లాక్స్ అయితే దాన్ని సాల్వ్ చేయటానికే కొంచెం బాగా శాస్త్రాలన్నీ చదివిన తర్వాత కూడా ఇంకా అలాంటి హెడ్లాక్స్, సందేహాలు, కాంట్రడిక్షన్స్ అన్నీ ఉంటాయని చెప్పే వాటన్నిటిని ముఖ్యంగా తీసుకొని వ్యాసాచార్యులు వారు బ్రహ్మసూత్రం అని చెప్పి ద లాజికల్ ఎక్స్పోజిషన్. బ్రహ్మసూత్రం ఏమిటది? ఇవన్నీ చదివిన తర్వాత ఇంకా చాలా క్లారిటీ కోసం, నిష్ట కోసం, పూర్తిగా సందేహాలన్నీ పోవటం కోసం బ్రహ్మసూత్రములు. అది న్యాయశాస్త్రం అంటాం దాన్ని. అందుకే న్యాయం అంటే లాజిక్, యుక్తితోటి. తర్వాత స్వానుభూతితోటి, నీ యొక్క స్వానుభూతి చివరికి ముఖ్యం. జనరల్గా ఏం చెప్తామంటే శృతి, యుక్తి, అనుభూతి అని చెప్తుంటాం. ఇక్కడ శంకరాచార్యులు వారు ఈ మధ్యలో దేశికోక్తి, శాస్త్రం చెప్పింది నువ్వు అట్లాగే పుస్తకాలు ఉన్నాయి నేనే చదువుతానని చెప్పి చదవకు. ఆ శాస్త్రమును నీకు వివరించి చెప్పేటువంటి ఆ దేశికుడు ఉన్నాడే, దేశికుడు అంటే దిశతిథి దేశిక, నీకు మార్గం చూపిస్తున్నాడు. అందుకని దిశతి దేశిక, ఆ దేశికుడు చెప్పినట్లుగా ఆయన శాస్త్రాన్ని బాగా కూలంకషంగా చదివి ఎన్నో సంవత్సరాలు ఆయన గురువు దగ్గర నుంచి ఆయన అర్థం చేసుకుని జ్ఞాననిష్ఠుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన నీకు ఎలా ప్రారంభించాలి, నీకు ఎలా చెప్పాలి, నీకున్న అర్హత ఏమిటి, నీకున్నటువంటి కొన్ని లోపాలు ఏమిటి, వీటి ఎట్లా ఆయనకి తెలుసు అన్నీ. అందుకని శాస్త్రము వింటూనే ఆ శాస్త్రమును తర్కబద్ధముగా గురువుగారే చెప్తారు. అక్కడక్కడ ఎక్కడెక్కడ ఇలా ఆలోచించాలి, అలా ఆలోచించాలని చెప్పి తర్కము దానికోసమని 12 సంవత్సరాలు తర్కశాస్త్రమునంతా చదవాలని అక్కర్లేదు. అది చిన్నప్పుడే ప్రారంభించి చదివితే పర్వాలేదు. కానీ తర్కమును అంత ఇంట్రెస్ట్గా 10-12 ఏళ్ళు చదివిన వాళ్ళు ఎవరు ఈ వేదాంత నిష్ఠులు అవ్వట్లేదు లోకంలో చూస్తే. అది ఒక ఎక్స్ట్రా అకాడమిక్ క్వాలిఫికేషన్గానే ఉంటుంది. న్యాయశాస్త్రం, తర్కశాస్త్రం, తర్వాత ఒక్కొక్క రకరకాల బ్రాంచులు ఉన్నాయి కదా వేదంలో. వీటిల్లో వాటన్నిటిలో వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, మీమాంస, ఇవన్నీ సబ్జెక్ట్ సపరేట్గా యూనివర్సిటీలో కూడా టీచ్ చేస్తారు ఇప్పుడు. కాబట్టి అట్లా చదివితే రాదు. యూనివర్సిటీలో క్వాలిఫికేషన్ కోసం, ఆ తర్వాత ఎక్కడో ఇంకో కాలేజీలో ఉద్యోగం వస్తుందని. ఈ విద్య అలాంటిది కాదు. చేస్తున్నారు ఎవరో చేసుకోనివ్వండి. కాబట్టి 4 శృతి, శాస్త్రం, యుక్తి, దేశికోక్తి, స్వానుభూతి, ఇవన్నీ ప్రమాణం. చివరికి ఏంటంటే అంతః సిద్ధ స్వానుభూతి ప్రమాణం. చివరికి నీ అనుభూతిలో నీ సొంతంగా నీకు అది ప్రత్యక్షం అవ్వాలి.
అపరోక్షానుభూతి అవ్వాలి అని చెప్పి బోధించి చెప్పిన తర్వాత ఇప్పుడు 476లో బంధో మోక్షశ్చ తృప్తిశ్చ చింతారోగ్య క్షుదాదయః స్వేనైవ వేద్యా యజ్ఞానం పరేషామనుమానికం. ఇక్కడ చక్కటి ఉదాహరణ ఇచ్చి ఒక ముఖ్యమైన విషయం ఇది ఏంటంటే, బంధం, మోక్షం, నాకు తృప్తుడనైపోయాను, తృప్తి, నాకు లేక చింతగా ఉంది, ఇంకా కొంచెం దుఃఖం, శోకం, మోహం, భయాలు ఉన్నాయి, లేక ఆరోగ్యము గురించి నా శరీరంలో నాకు ఎట్లా ఉంది, ఇప్పుడు తలనొప్పి ఉందా, కడుపు నొప్పి ఉందా, ఏమిటని, నాకు ఆకలి క్షుధా, ఆకలి అవుతున్నది ఇప్పుడు నాకు, లేక ఆకలే లేదు, మొదలైన ఈ విషయాలు స్వేన ఏవ విద్య, వీటి గురించినటువంటి జ్ఞానం, వీటి గురించినటువంటి విషయం అది అతడికే వాడికే తెలుస్తుంది. కానీ పరేషాం అనుమానికం, ఇతరులకు తెలియదు. ఇతరులు, నేను బయటికి ఏదో ముఖస్థుతి కోసం నవ్వుతూనే ఏదో చెప్తాను, నాకు కానీ పొట్టలో కడుపులో నొప్పిగా ఉంది, కానీ వాడికి చెప్పలేదు, నీకు ఎట్లా తెలుస్తుంది? అందువలన బంధం ఉందా నాకు లేదా, నేను మోక్షం పొందానా లేదా, నాకు తృప్తి ఏర్పడిందా లేదా, నాలోంచి కామనలు, డిజైర్లన్నీ పోయినాయా లేవా, నాలో టెన్షన్, డిప్రెషన్, అప్రెషన్లు అన్నీ పోయినాయా లేదా, నాకు ఆరోగ్యం శరీరానికి ఎట్లా ఉంది, ఇప్పుడు పర్వాలేదు, అన్ని కంట్రోల్లోనే ఉన్నాయి, నాకు ఇప్పుడు ఆకలి, ఇవన్నీ నాకు తెలుస్తాయి. కానీ నా పక్కన ఉన్నటువంటి సహధర్మచారిని భార్యకు కూడా తెలియవు. అంతే కదండి. మరి చెప్తాను, తలనొప్పి అని చెప్పి ఇట్లా పట్టుకొని చూపిస్తుంటా, కూర్చుంటా, కళ్ళు మూసుకుంటా, ఆవిడ ఊహించుకోవాల్సిందే. కానీ అది నాకు, ఇది ఎందుకు చెప్తున్నారు ఈ ఎగ్జాంపుల్ అంటే, ప్రత్యక్షం అపరోక్షం స్వ అనుభూతి నాకు తెలియాలి. నేను ఆనందంగా ఉన్నానా లేదా, లేక ఈ లోకాన్నించి గురించి, ఈ నా చుట్టూ ఉండే బంధు బాంధవ్యాలను గురించి దుఃఖపడుతున్నానా, ఆశపడుతున్నానా, ఈ శరీరాన్ని గురించి వ్యామోహపడుతున్నానా, ఈ శరీరముకొచ్చే జరా వ్యాధి మరణాల గురించి భయపడుతున్నానా, ఎట్లా ఉన్నాను నేను అనేది ఎవరికి? నాకే తెలుస్తుంది. కాబట్టి బయట వాళ్ళకి ఎవరికి తెలియదు బాబు. అందుకని స్వానుభూతి గురించి ముఖ్యంగా చెప్తున్నాం. గురువు కూడా తెలియదండి. గురువు ఓన్లీ ఊహిస్తారు, గెస్ట్ చేస్తుంటారు నీ నడవడి, నీ పద్ధతిని బట్టి. కానీ పొందావా లేదా అనేది నీకే తెలుస్తుంది. తటస్థితా బోధయంతి గురవ శ్రుతయో యథా ప్రజ్ఞయైవ తరేద్విద్వాన్ ఈశ్వరానుగృహీతయా. అందువలన ఈ గురువు కానీ శాస్త్రం కానీ తటస్థముగా బోధన మాత్రమే చేస్తారు. తటస్థం అంటే ఏంటో తెలుసా? తటాకం, తటము అంటే తీరము. ఆ నది తీరంలో ఉన్నాడు ఒకడు, మరొకడేమో సంసారంలో ఉన్నాడు. అంటే వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు, నువ్వు కింద ఉన్నావు అనుకుందాం ఉదాహరణ. ఇది తటస్థం అంటే వాళ్ళు న్యూట్రల్గానే. యాక్చువల్గా పదం తటం అంటే తీరం. తటస్థ, తటస్థిత అంటే వాళ్ళు న్యూట్రల్గా, మధ్యవర్తిగానే. నా తటస్థం అండి, నేను ఆ పార్టీకి ఓటేయలేదు, ఈ పార్టీకి ఓటేయలేదు అంటే ఏం పట్టించుకోలేదా? అట్లా కాదు. వాళ్ళు శాస్త్రము కానీ బోధయంతి గురవ
శృతయ, ఈ గురువులు కానీ శృతులు కానీ అవి బోధిస్తున్నాయి. ఇప్పుడు గురువు గారికి ఏమవుతుంది, నువ్వు మోక్షం పొందితే, లేక నువ్వు మోక్షం పొందలేదు, నాకు సత్సంగం వద్దు, మోక్షం వద్దు, శాస్త్రం వద్దంటే ఆయనకేమవుతుంది? లేక శృతి మాతకి ఏమవుతుంది? అవ్వదు కదా, ఎందుకంటే వాళ్ళు తటస్థంగానే ఉన్నారు. అందుకని ద నీడ్ ఈజ్ ఫర్ మీ, ఇట్ ఈజ్ మై నీడ్. నాకు శాస్త్రం కావాలి, నాకు ఆ శాస్త్రాన్ని బోధించే గురువు కావాలనేటువంటిది నా అవసరం. నో గురు డజంట్ రిక్వైర్ ఎనీ డిసైపుల్. ఈ విషయాన్నే దేవుడి పేర్లు కూడా అప్లై చేయండి. గాడ్ డజంట్ వాంట్ అస్. వాట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ అస్? వీఆర్ ఆల్వేస్ క్రయింగ్ ఫేస్. ఈ ఏడుపు మొహాలు ఎప్పుడు చూసినా అదివు ఇదివు అని అడుగుతూనే ఉండే ఈ బార్గెనింగ్ భక్తులు, వీళ్ళ వలన నాకేంటి ప్రయోజనం? అందువలన ఆయనకేమీ అవసరం లేదు మన దగ్గర నుంచి. మన కొబ్బరికాయలు అక్కర్లేదు, మన తల గుండ్లు అక్కర్లేదు, పుష్పాలు అక్కర్లేదు, పాలు పానకాలు ఏమి అక్కర్లేదండి ఆయనకి. మరి అవన్నీ ఎందుకు చేస్తున్నానంటే నా కోసం. అప్పుడు దేవుడు నాకు కావాలి కానీ దేవుడికి నేను అవసరం లేదు. ఎందువలన ఆయన నిత్యతృప్తుడు, పూర్ణుడని ఆయన గ్రహించున్నటువంటి పరమాత్మ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అంటే ఇంకా ఆయనకి పోయి ఇవన్నీ ఉంటాయా? కానీ కథల్లో ఇవన్నీ చెప్తాం, మనకు అర్థం కావడం. చూసావా, దేవుడికి కూడా నువ్వంటే ఎంత ఇష్టమో, నువ్వు 10 అడుగులు ముందుకు వెళ్ళు, ఆయన 100 అడుగులు నీ దగ్గరకు వస్తాడు. మరి ఇట్లా చెప్తే కానీ వీడియోలో కొంచెం ఉత్సాహము భక్తి రాదు కదా, అందుకని చెప్తారు. అందువలన అట్లా చెప్పడం తప్పని కాదు, అదంతా మొదట ఎల్కేజీ యూకేజీ లెవెల్ అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకో. అదేవిధంగా వాళ్ళు అట్లా తటస్థంగా ఉంటారు. ప్రజ్ఞయ ఏవ, నీ యొక్క స్వానుభవం. అందుకని చెప్పాం కదా, ఈ 3 శ్లోకాల కనెక్షన్ ఉన్నాయి ఒకదానికొకటి. ప్రజ్ఞయ ఏవ, ప్రజ్ఞ అంటే ప్రకర్షణేన జ్ఞానంతోటి. తరేద్ విద్వాన్, నీ యొక్క ప్రకర్షణైన జ్ఞానమును నువ్వు పొంది నువ్వు తరించుకోవాలి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. అది అర్థం. ఆ తర్వాత నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలని నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ప్రయత్నశీలుడిగా ఉంటావో అప్పుడు ఈశ్వర అనుగృహీతయ, తప్పుడు ఈశ్వరుడు కూడా నీకు అనుగ్రహం చేస్తూ, ఇతడు చాలా చక్కగా జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, నా దగ్గర నుంచి ఏమీ అవి అడగట్లేదు, డబ్బులు ఉద్యోగాలు సొమ్ములు ఆస్తులు పాస్తులు పిల్లలు జల్లలు అడగట్లేదు. ఇంతకుముందంతా అట్లా సంకల్పాలు చేసేవాడు. పశు ధన ధాన్య పుత్ర పౌత్ర అని చెప్పి అన్ని సంకల్పాలు పూజలకి ఇదేగా చేస్తుంటాం. అవన్నీ కావలసినంత వరకు వచ్చినాయి. ఇప్పుడు వయస్సు అయిపోతున్నది, జీవితంలో 4వ భాగంలోకి వచ్చాం. వీఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ద లైఫ్. మరి ఇప్పుడు కూడా అట్లీస్ట్ ఇప్పుడు మారి మనం అవన్నీ అడగకుండా ఉంటే దేవుడు కృప చూపిస్తాడు. ఎట్లా? గురువుని ప్రసాదిస్తాడు. ఆ గురువు కూడా సరి అయిన విధంగా శాస్త్రాన్ని బోధించేటువంటి గురువుగా ఉంటాడు. ఇంకా నీకు తిరుగులేదు, నువ్వు హైవేలో ఎక్కినట్లే. ఇంకా నీవు దాన్ని పట్టుకో అంట్లాగా. అప్పుడు ఈశ్వర అనుగ్రహం అనేది గీతలో. అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు? ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం న అవసాదయేత్. ఎన్నటికీ నువ్వే ఉద్ధరించుకో, నిన్ను నువ్వు ఎన్నటికీ అధోగతికి పోయేట్లే చేసుకోకు. లిఫ్ట్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్, నెవర్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్. ఎందుకు ఇది చెప్పారు మరి? దాన్ని పురుషకారం, పురుష ప్రయత్నం, ప్రయత్నశీలర్గల్ ప్రయత్నాః మునయః మహాత్మనః అని. కాబట్టి
ఆ, అప్పుడు వెంటనే అంటే నువ్వు ఫ్రంట్ ఇంజన్ నువ్వు స్టార్ట్ చేసావు ప్రయత్నం చేస్తుంటే బ్యాక్ ఇంజన్ సపోర్ట్ లాగా దేవుడు నిన్ను పుష్ చేస్తూ ఉంటాడు. సత్యమే నిన్ను నెడుతుంటుంది. ఆ సత్యము గమ్యమును చేరేంత వరకు ధర్మమే నిన్ను నడిపిస్తుంది, సత్యము నడిపిస్తుంది. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు స్వానుభూత్యా స్వయం జ్ఞాత్వా స్వమాత్మానమఖండితం సంసిద్ధ సమ్ముఖం తిష్టేత్ నిర్వికల్పాత్మనాత్మని. అందువలన ఈ స్వానుభూతి చేత నువ్వే నీకు అర్థమైపోయింది, నువ్వే తెలిసేసుకున్నావు. ఇంకా తెలుసుకున్న తర్వాత గురువు అవసరం లేదు, శాస్త్రం అవసరం లేదు. ఎందుకంటే పొందవలసింది పొందావు గురువు శాస్త్రం మూలంగా. జ్ఞాత్వ ఏమి తెలుసుకున్నావు? అఖండితమైనటువంటి స్వ ఆత్మానం, నేను అఖండమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఏక నిత్యసార సత్యమైనటువంటి నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపమైనటువంటి బ్రహ్మమును సంసిద్ధ. ఇదండి అది చెప్పాను, చేయవలసింది చేశావు, పొందవలసింది పొందావు. అందుకని సిద్ధుడైనాడు. సిద్ధులు ఉన్నారు యోగులలో, అంటే దాన్ని సాధించేశావు. సంసిద్ధ. అప్పుడు సంసిద్ధమైంటే నీకు దొరకవలసింది దొరికింది కాబట్టి అప్పుడు ఇంకేంటి, ఆ సత్యమునందే నువ్వు నిష్ఠుడివై ఉంటావు. ఈ మాయా నామరూప ఈ రిలేటివ్ ప్రపంచం ఏది కూడా నిన్ను పరచదు. సత్ముఖం తిష్టేత్. నీ మనస్సుని నీయందే నిష్ఠ ఉండేట్లుగా చేసి, నిష్టేత్ దేంట్లో నిర్వికల్ప ఆత్మన, ఏ వికారములు లేనటువంటి నీ స్వరూపమైన ఆత్మయందు నీ మనస్సు చేత, ఆత్మనా ఆత్మని రెండుసార్లు వస్తున్నది. ఒక ఆత్మని అంటే లోయర్ మైండ్ చేత దాన్ని హయ్యర్ మైండ్ అయిన బుద్ధికి బాగా ఇట్లా పాలిష్ పెట్టేశాం. ఇప్పుడు ఇంకా అక్కడ అంత క్లియర్ అయిపోయింది కాబట్టి అక్కడ వికల్పములు లేవు, అటువంటి నిర్వికల్పం. అందుకని ఇక్కడ నిర్వికల్పం అని చెప్పారు కాబట్టి ఏదో యోగా చేసి ఒకరోజు కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడప్పుడు ఇట్లా అన్నీ మర్చిపోయి కూర్చుంటే కూర్చో, అది ఎప్పుడైనా జరిగితే జరగని, అది అర్థం కాదు. నిర్వికల్పం అందరికీ రోజు నిద్రలో బాగానే అందరికీ దొరుకుతున్నది. అది కూడా 10 నిమిషాలు, అరగంట కాదు, 6-8 గంటలు. మనకు కావాల్సిందే ఈ మెలుకు కూడా నిర్వికల్పంగానే ఉండాలి. వికల్పములు ఉన్నట్లు కనపడుతున్నా కూడా, దుఃఖములు సుఖములు వచ్చి అలల్లాగా మనల్ని గుద్దుకుంటున్నా కూడా చంచలము పడకుండా. అందుకనే స్థిర ప్రజ్ఞ అన్నారు. స్థిత ప్రజ్ఞుండే లక్షణాలు ఏమిటి కృష్ణ చెప్పన్నాడు 2వ అధ్యాయంలో. కాబట్టి అది చెప్పి ఇప్పుడు వేదాంత సిద్ధాంత నిరుక్తిరేషాం బ్రహ్మైవ జీవ సకలం జగచ్చ అఖండరూప స్థితిరేవ మోక్షః బ్రహ్మాద్వితీయే శృతయ ప్రమాణం. చివరిగా కంక్లూషన్గా చాలా ముఖ్యమైన ఎసెన్షియల్ కంక్లూషన్ ఒకటి ఇస్తున్నారు. ఎందుకంటే ఈ శ్లోకంతో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ అయిపోతున్నాయి. వేదాంత సిద్ధాంత నిరుక్తి ఏష. అన్ని శాస్త్రముల యొక్క, వేదాంత గ్రంథములన్నిటి యొక్క, ఉపనిషత్తుల యొక్క, సర్వ సిద్ధాంతములన్నిటి యొక్క ఆ చివరి మాట నిరుక్తం. చివరి మాట ఏమిటంటే అండర్లైన్ చేసుకోవాలి, బ్రహ్మ ఏవ
జీవ అండ్ సకలం జగత్ ఆల్సో. బ్రహ్మమే ఇక్కడ జీవుడుగా ప్రవర్తిస్తూ ఇట్లా కనపడుతున్నాడు. వెష్టిలో సమష్టిలో ఈశ్వరుడుగా బ్రహ్మమే నటిస్తున్నాడు. ఆ ఈశ్వరుడు మాయాసహితుడు కాబట్టి అక్కడ సృష్టి అని నామరూపాలన్నీ కల్పించబడ్డాయి. కాబట్టి కనపడుతున్న జగత్తు, కనపడకుండా జగత్తును నడిపిస్తున్న ఈశ్వరుడు, ఈ మధ్యలో ఈ చిన్న ఒక శరీరంలో వెష్టిలో ఉండి ఇక్కడ జ్ఞాన స్వరూపంగా ఉన్న ఇప్పుడు జీవుడని అనుకుంటున్న ఇది కూడా, ఈ భావన కూడా ఈ బ్రహ్మమే. నేను బ్రహ్మమును, జీవుణ్ణి కాదు. నేను మనస్సుకి తోటి స్నేహం చేసి అహంకారాన్ని పెంచుకొని దాన్ని గనక అనుకుంటున్నానంటే నువ్వు జీవుడివి. ఎప్పుడైతే అహంకార మమకారాలను వదిలేసి నేను బ్రహ్మముననే క్లెయిమ్ చేశానో, డిక్లేర్ చేశానో, అంతా నేనే, అంతా నేనే. నేనంటే ఆ బ్రహ్మము. అది ఇక్కడ చెప్తున్నారు చూడండి. బ్రహ్మయేవ జీవ సకలం జగత్ ఆల్సో. కాబట్టి ఇది బ్రహ్మం ఎట్లా ఉంది? అఖండ రూప స్థితి ఏవ. అక్కడ ఏదైనా ఇంకో మాట మాట్లాడేందుకు ఏదైనా ఆస్కారం ఉందా? ఆ దేవుడు, ఈ దేవుడు, ఈ లోకం, ఆ లోకం, అంత బ్రహ్మం అని చెప్పేటప్పుడు మరి ఇంకేంటండి ఆ పాటలకి కీర్తనలకు అర్థం? బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే అంటే ఎందుకు పాడాడు ఆయన? లేక సదాశివులు వారు, సదాశివ బ్రహ్మేంద్ర వారు బ్రహ్మం సర్వం బ్రహ్మమయం అఖండం. అందుకని ఇంకా నీకు ఏదైనా మరలా ఏదో ఇట్లా అడిగావు సందేహం ఉంటే ఆ మైండ్ వెనక నువ్వు పడిపోయావు. ఏది? ఆ దేవుడు గొప్పవాడా, ఈ దేవుడు గొప్పవాడా, ఆ ఊరా, ఈ ఊరా, ఆ గుడే, ఈ గుడే, ఆ పుస్తకమా, ఈ పుస్తకమా? అసలు ఈ మాటలన్నీ లేవు, ఏవి లేవు. అన్నీ బ్రహ్మమే. అందుకని పట్టుకోవాల్సింది ఒకటి, వదిలేయాల్సినవి అనేకం. అంటే పట్టుకోవాల్సింది ఒకటి, వదిలేయాల్సింది కూడా ఒకటని చెప్పచ్చు నేను. పట్టుకోవాల్సింది నా నిజస్వరూపం బ్రహ్మం, వదిలేయాల్సింది మైండ్. ఎందుకంటే ఆ మైండ్లోనే ఈ అనేక రకమనేటువంటిది. కానీ వేదాంతం బాగా చదివిన తర్వాత అర్థమవుతుంది, మైండ్ అనేది ఏంటి? అది వేరే ఏదైనా ఎవరైనా సృష్టించిందా? ఎక్కడి నుంచైనా వచ్చిందా? నాదే, నాయందే. కానీ నేను ఆ మైండే నేను అనుకోవటం, ఆ శరీరమే నేను అనుకుంటే మోసపోతావు. అర్థమైందా? అందుకని అఖండ రూప స్థితి ఏవ. ఈ అఖండమైన భావన స్థితిలో నువ్వు అట్లా నిష్ఠుడివై ఉండటమే మోక్షం బాబు. మోక్షం అంటే ఎప్పుడో చనిపోయిన తర్వాత ఇతడికి ఇవన్నీ చేస్తే వెళ్తాడు, తర్వాత అక్కడట, ఇదంతా కథ. అందుకనే క్లియర్గా త్యాగరాజుల వారు మోక్షము గలదా భూమిలో జీవన్ముక్తులు కాకపోతే ఏ రామా చెప్పు, ఎక్కడుంటుంది తర్వాత మోక్షం? మోక్షం అనేది ఎక్కడో లేదు, ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఇక్కడ లేకపోతే ఎప్పుడో ఎక్కడ లేదు. కాబట్టి ఇదే మోక్షం. ఇది ఏమిటది? చివరిగా మరలా చెప్తున్నా నేను, అది బ్రహ్మ, అది అద్వితీయే. ఇట్లా అఖండ రూప స్థితి బ్రహ్మాద్వితీయే ఏవ మోక్ష. దీనికి ఎవరు ప్రమాణం అండి? మీరేదో మాట్లాడేస్తున్నారు గంట సేపటి నుంచి, మా తల మీద బాధేస్తున్నారు, బ్రహ్మం 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 అని. అసలు అట్లా కాదు. అది శృతయ ప్రమాణం. శృతులే దీని ప్రమాణం బాబు. ఎవరు సొంతంగా ఎవరు చేర్చేది కాదు, తీసేసేది కాదు. నథింగ్ కెన్ బి యాడెడ్, నథింగ్ కెన్ బి డెలీటెడ్. నువ్వు ఈ శృతిని కూడా, వేదమాతని కూడా నమ్మకపోతే
ఇంకా నీకు అధోగతి. అందుకని ఏదేదో నమ్ముతున్నావు, ఎవరెవరో చెప్పింది నమ్ముతున్నావు, జ్యోతిష్యుడు చెప్పింది నమ్ముతావు, క్యాలెండర్లో రాసినవన్నీ నమ్ముతావు. శృతి మాత నువ్వు బ్రహ్మము అంటే నమ్మవేంటి? శంకరాచార్యులు వారి ఇట్లా చెప్పి ఒక చోట, అయ్యయ్యో వారెవడో ఆ చెట్టు కింద కూర్చున్నవాడు, చిలక దోచేవాడు, వీళ్ళు వాళ్ళు చెప్పింది అంతా నమ్ముతాడు. నీకు శుక్రదశ రాబోతున్నది, నీకు శనిదశ రాబోతున్నది, రేపు అష్టమి నవమి అని చెప్పి రాహుకాలం, ఈ గండం ఆ గండం ఏవేవో చెప్తే అవన్నీ నమ్మేసుకుంటే ఇట్లా కూర్చొని వింటావు. అసలు నువ్వు బ్రహ్మస్వరూపుడివి, సచ్చిదానంద స్వరూపుడివి. ఇవన్నీ ఏంటి? ఇవి ఎక్కడున్నాయి అసలు? నీకు గ్రహం ఏమిటి? రాహులేంటి? కేతువులేంటి? శరీరమే నువ్వు కాదు. కానీ చూసారా ఎక్కడ మనుషుడు వెళ్ళిపోతున్నాడు. కానీ శృతి మాత ఇలా చెప్తుంటే వినట్లేదే, అయ్యో అంటారు శంకరాచార్యులు వారు వేరే చోట. సరే, దీంతో ఈ ఇన్స్ట్రక్షన్స్ శ్లోకాలు కూడా ముగిసినాయి. వచ్చే క్లాసులో తర్వాత శ్లోకాలను చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. వచ్చే వారం మరలా మనకు క్లాసు. హరి ఓం.